వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను గ్రేసీ. రాష్ట్రంలో ఉన్న పాత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టుల వైపు ప్రభుత్వాలు ఎందుకు పరిగెడుతున్నాయో అర్థం కావడం లేదని ప్రముఖ దర్శకుడు, రచయిత, నటుడు ఆర్ నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మాజీ ఎంపీ, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతలో సవరణల ఆవశ్యకత అనే పుస్తకాన్ని నారాయణమూర్తి ఆవిష్కరించారు. అనవసర భారీ ప్రాజెక్టులు, భవనాల ఖర్చుతో సంక్షేమ పథకాలకు నిధులు ఎక్కడి నుండి తెస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 26,000 వైద్య రంగ పోస్టులు భర్తీ చేయలేదన్నారు. పాత విమానాశ్రయాలు అభివృద్ధి చెందకుండా కొత్త నిర్మాణాలు ఎందుకు అన్నారు. నేను కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడినండి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక వడ్డే శోభనాధీశ్వరరావు ఒక పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయింది. ఓ యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే ఇవాళ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ వడ్డే శోభనాధీశ్వరరావు గురించి చూసి, అరే ఈ పెద్దయినా ఎంత పెద్దయినా ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పన పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఒక ఫంక్షన్లో ఆయన కలిసా, దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసి బాగా నాకు కలిగిందని. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీ రామారావు కూడా అంటే మహా ఇష్టం. బికాస్ టువర్డ్స్ పీపుల్, ముఖ్యంగా టువర్డ్స్ రైతాంగం, ఆయన థాట్స్ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన కార్యాచరణ కానీ అన్నీ తెలుసుకుని ఎన్టీ రామారావు గారు పిలిచి మరి, బ్రదర్ మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉండండి అని చెప్పి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు ఆయన ఎన్టీ రామారావు గారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ వడ్డే శోభనాధీశ్వరరావు. తర్వాత పార్లమెంట్లో ఎంపీ అయ్యి అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ నాయకుడిగా అయ్యాడు ఆయన. అక్కడ వాయిస్ వినిపించాడు, అక్కడ దేశం గురించి మొత్తం సమస్యలు చెప్పాడు ఆయన. ఇలా చేసిన అయినా అనేక యుద్ధాల్లో పాల్గొంటూ, రైతు ఉద్యమాలు ఎక్కడ జరుగుతుంది సరే పాల్గొంటూ, ఏ పార్టీ కావచ్చు ఆయన సూచనలు, సలహాలు, విమర్శలు, సద్విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆఫ్టర్ 80 years తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా మొదట్లో ఏ విధంగా అయితే పరితపించాడో, ఏం చేసాడో అయినా అలాగే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగుండండి అని సూచనలు చేస్తూ, ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు మీరు, ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చదవండి అని చెప్తూ ఒక ఆదేశ సూత్రాలలాగా గవర్నమెంట్ పెట్టుకున్న IAS IPS ఆఫీసర్లు కేవలం వాళ్ళు చదువుకొని వచ్చారు. వీళ్ళు నేను తగ్గించట్లా, కించపరచట్లా, వాళ్ళు చదువుకొని పాస్ అయ్యి బాగా వచ్చారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నవాళ్ళు వీళ్ళు. ప్రాక్టికల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఏముండాలి, ఏమున్నాయి, ఎలాగున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే గొప్ప మెసేజ్ని ప్రభుత్వం, సీఎం గారు కూర్చొని అనేక మంది IASలు IPSలు గొప్ప గొప్ప నాయకులు పెట్టుకొని కూర్చొని ఆయన చర్చించి ఏం చేస్తారో, ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు కానీ, ఇంకా రాష్ట్రంలో ఏం చేయాలో, ఇంకా ఏం మిగిలిపోయి ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథంకి వచ్చినప్పుడు కానీ, వడ్డే శోభనాధీశ్వరి పుస్తకం చదివితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప సూచన ఇది. నిజంగా రాష్ట్రానికి మామూలు మేలేదు. ఇది కేవలం ఒక కృష్ణా జిల్లాలో ఇదే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, ఒక కోస్టల్ ఆంధ్రే కాదు, రాయలసీమ కాదు, ఉత్తరాంధ్ర కాదు, మొత్తం సమస్త ఆంధ్రప్రదేశ్కి చెందిన పుస్తకం ఇది. గొప్ప పుస్తకం, ఇట్స్ ఏ మాన్యుమెంట్. ఇట్స్ లైక్ 10 commandments. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఇప్పుడు దాకా 14 మంది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాలో వేరు. అందులో మీరు నమ్మని మిత్రులారా, 2 మాత్రమే ఫ్రమ్ సౌత్ ఇండియా. వన్ ఈజ్ టీవీ నరసరావు, అందరూ మంది దేవగౌడ్ గారు. అది కూడా మన రామారావు గారు చలవ వల్ల, నేషనల్ ఫ్రంట్ చలవ వల్ల. మీరు నమ్మని మిత్రులారా, 12 మంది నార్త్ ఇండియా వాడు, 90 యూపీ వాడు. మీరు నమ్మండి. ఈ రకంగా పునరుద్ధరణ చేసుకుంటూ పోతే మన పార్లమెంట్ స్థానాలు మనల్ని దక్కుండా పోతే ఈ పంచవర్ష ప్రణాళిక అనండి, ఇప్పుడు సో మెనీ ఫ్యాక్టర్స్ అనండి, అందరూ ప్రైమ్ మినిస్టర్ ఆడే అయితే మనకు నిధులే వస్తాయి. వాళ్ళ పార్టీలు కాబట్టి నిధులు రావు. మనకి ఇలా వెనకబడిపోవడమా? ఇది దుర్మార్గం. అందుకని దీంట్లో ఉన్న కుట్ర ఏంటంటే నేను ఫీల్ అవుతున్నది మిత్రులారా, మొత్తం వాళ్ళే రూల్ చేస్తూ, నార్త్ ఇండియా రూల్ చేస్తూ, వాళ్ళ పెత్తనం మన మీద జరుగుతూ, అదానీలు, అంబానీలు, జిందాల్ లాంటి పెట్టుబడిదారులు, కార్పొరేట్దారులు ఎవరైతే ఉన్నారో వాడు మిలకత్తయి మొత్తం దేశంలో ఉన్న కన్యాకుమారి, కాశ్మీరం, బొంబే టు గౌహతి, మొత్తం దేశంలో ఉన్న సంపద ఏమవుతుందో సంపదను కొల్లగొట్టుకోవడానిక ఈ నియోజకవర్గాల పునర్విభజన. ఆంధ్రప్రదేశ్లో ONGC మన గవర్నమెంట్ చేపట్టింది. ఆయిల్ షిప్లు వచ్చాయి, అది గుజరాత్ పోవాలా? ఇవాళ స్టీల్ ప్లాంట్ ఏమైపోతుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్ ఎక్కడుంది? ఇవాళ స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్ట్ ఏమైపోయింది? అదానీలు కట్టబడాలా? అన్ని పోర్ట్లు కూడా. వాట్ ది హెల్ ఈస్ గోయింగ్ ఆన్?
సంపద వికేంద్రీకృతం కావాలి, అధికారం వికేంద్రీకృతం కావాలి. అదే అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది. అలా వికేంద్రీకృతం కావాలంటే రాజ్యాంగంలో అంబేద్కర్ మహానుభావుడు ఫెడరల్ లక్షణాలు ఏమైతే స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాడో అవన్నీ ఇంప్లిమెంట్ కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇలా దారుణంగా ఉండకూడదు. నార్త్ ఇండియా పత్రం చలాయించకూడదు. సౌత్ ఇండియన్ కూడా దాని భాగం సింహం అవటం, దాని ఓటం కావాలి. ఆ విషయంలో ఒడ్డేసాబు నాగేశ్వర పెద్దలు, సంఘంలో పెద్దలు, డయాస్లో ఉన్న పెద్దలు, మీరందరూ ముఖ్యంగా మీడియా మిత్రులారా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులు ఎలాగైతే దేశం రాజకీయాలు చక్రం తిప్పాడు అయినా ఇవాళ 40 మంది ఎంపీలు పట్టుకొని ఇవాళ నరేంద్ర మోడీ గారికి పెద్ద సపోర్ట్గా నిలబడాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ. సో నేను చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నా, సార్ ఈ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో మీరు సెంటర్తో కొట్లాడండి. చంద్రబాబు నాయుడు గారినే కాదు, పవన్ కళ్యాణ్ గారినే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, అలాగే సిపిఐ సిపిఎం ఆల్ ఎమ్మెల్యే పార్టీస్ ఆల్ ప్రజా సంఘాలు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ కుట్రను తిప్పుకొట్టండి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి అంతమంది ప్రజలకు కూడా న్యాయం జరగాలి. పెత్తనం ఒక్కరు చేయడమే కాదు, అందరూ పంచుకోవాలి. వికేంద్రీకరణ కావాలి, అధికారం వికేంద్రీకరణ కావాలి, సంపద వికేంద్రీకరణ కావాలి. ఆ దశగా పయనించాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు పెద్దలకి మీ అందరికీ దండం పెడుతూ ధన్యవాదాలండి. ఉంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.